ట్రాన్స్జెండర్లలో నకిలీల బెడద. నకిలీ ట్రాన్స్జెండర్లతో అసలైన ట్రాన్స్జెండర్లకు అన్యాయం జరుగుతుందని వారి ఆవేదన. మేడ్చల్ జిల్లా బోడుప్పల్లో కొంతమంది నకిలీలు ట్రాన్స్జెండర్స్గా చలామణి అవుతూ అసలైన ట్రాన్స్జెండర్లకు చెడ్డ పేరు తెస్తున్నారని వారు నిరసన తెలుపుతున్నారు. నకిలీలకు ట్రాన్స్జెండర్స్కు ఇదే విషయం మీద గతంలో వాగ్వాదం జరిగినట్లు తెలిపారు. నకిలీ ట్రాన్స్జెండర్లను అరికట్టే విధంగా చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. ఈ వీడియో చూడండి, వాళ్ళు మా మీద ఎట్లేగబడుతుంది. పొద్దున మా బ్యాగ్ ఉంచుకొని మా బ్యాగ్ మా ఆటో పక్కన వేసి ప్రతి ఒక్క ట్రాన్స్జెండర్ ఇప్పుడు ఈ పలానా ఒక కొచ్చాయి మేము ఒక తప్పు చేస్తే అందరు కొచ్చోళ్ళకి నిందిస్తారు. మీరు కొచ్చోళ్ళ అరాచకాలు మరి అలాంటి వాళ్ళు చేస్తున్నారు. మా లాంటి కొచ్చోళ్ళ వేషం వేసి మరి వాళ్ళు ఒక ముఠా మేస్త్రి లెక్కి పనులు చేస్తుంటే మరి వాళ్ళని అడిగట్టేటోళ్ళు ఎవరు లేరా? వాళ్ళు చేసే పనులు కూడా అది మేము ఒక్కరిద్దరమే వెళ్తాము. వాళ్ళు మందులు తాగేసి కళ్ళులు తాగి బట్టలు అలా ఆడోళ్ళ వేషం వేసుకొని వచ్చి మమ్మల్ని అటాక్ చేయడం జరుగుతుంది. గతంలో కూడా ఇలా జరిగింది. గతంలో కూడా మేము 4 కంప్లైంట్ ఇచ్చి బోడుప్పల్లో ఉంది సమస్య, ఏ ఏరియాలో కూడా లేదు. వీళ్ళది ఇక్కడ దాందోలి చాలా కొజ్జోల మీద ఎక్కువైపోయింది. మేము మాకు ఇచ్చేటోడు దాత ఇచ్చేటోడు దగ్గర మేము డబ్బులు తీసుకుంటాం. ఆ డబ్బుల్లో కూడా మాకు పంచి ఇవ్వాలని చెప్పి గతంలో కూడా సగం సగం పంచాలని చెప్పేసి గతంలో మమ్మల్ని టార్గెట్ చేయడం జరిగింది. ఇది 4వ సారి. వీళ్ళతో మాకు చాలా ప్రాణభయం ఉంది సార్. ఈ న్యాయం మాకు ఎంత త్వరలో చేస్తే అంత మా ప్రాణాలు కాపాడుకొని మేము ఇక్కడ గట్కేశ్వర్ నుంచి ఉప్పల్ వరకు నివేశించిన ప్రతి ఒక్క ట్రాన్స్జెండర్స్ ఇక్కడ ఉన్నాము. ఇక్కడ మాకు మెయిన్ ప్రాబ్లం ఏంటి అంటే ఇక్కడ కళాకారులని కొందరు నకిలీ కొజ్జలు తిరుగుతారు. ఆ నకిలీ కొజ్జల వల్ల మాకు ప్రాణభయం ఉంది. వాళ్ళు మెయిన్గా ఏం చేస్తున్నారంటే మా లెక్క వేషాలు వేసుకొని మా నంబర్లు రాసుకొని ప్లస్ మా లెక్క వేషాలు వేసుకొని మేము ఏదైతే మేము భిక్షాటన చేస్తామో వాళ్ళు మా లెక్క భిక్షాటన చేసి తీసుకొని వెళ్ళిపోతున్నారు. మేము వెళ్ళేసరికి అక్కడ ఎవరైతే దాతలు ఇస్తారో వాళ్ళు మా మీద రివర్స్ అయిపోతున్నారు. ఇప్పుడే ఇచ్చాం కదా అని వాళ్ళ మాకు ఒక చెడ్డ పేరు వస్తుంది. సో ఇది కొంచెం మా గురించి దయచేసి ఇలాంటివన్నీ కాకుండా ఈ మీడియా మిత్రుల ద్వారా పోలీస్ వాళ్ళ ద్వారా మాకు కొంచెం న్యాయం జరపాలని మా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. మేము ఉప్పల్ నుంచి గట్కేశ్వర్ వరకు మేము కొజ్జోలో మేము తిరుగుతాం. పొట్ట చేత పట్టుకొని ఏదైనా శుభకార్యాల కాడ ఏదైనా పెళ్ళిళ్ళ కాడ వారం రోజుల ముందు పెయింటింగ్ వేయని తీసుకుపోతారు వాళ్ళు కళాకారులు. మేము ముహూర్తం సమయానికి పోయేటకల వాళ్ళకి ఇచ్చేసినామని 10,000, 20,000, 40,000, 50,000 తీసుకుపోయి మాకిచ్చే దాతలు కూడా ఇంకా ఉల్టవుతారు. వాళ్ళని ఏమైనా అడిగితే కత్తులు అవన్నీ దాంట్లో పెట్టుకొని మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు. మా పేర్లు రాసుకొని మేమే కొజ్జోలం అని చెప్పి మా కళాకారులు తీసుకుపోతున్నారు. ఇప్పుడు మాకు న్యాయం కావాలి. గత 4 రోజుల నుంచి మేము ఉత్తక ఆటో కిరాయిలు పెట్టి రోజు 2 గంటలకు 3 గంటలకు నుంచి తిరుగుతాం. మాకు ఇంత ఇబ్బంది అవుతుంది. మాకు ఇంత కడుపు చెట్ట పట్టుకొని మేము ఉన్నదే 2 నెలలు బ్రతుకుతే 2 నెలలు ఇంట్లో ఉంటాము. వీళ్ళందరూ వచ్చి ఇలా చేస్తారు. ఇప్పుడు మాకు న్యాయం కావాలి. మాకు న్యాయం కావాలి. నా పేరు అశ్విని అమ్మ.